స్నేహ సంబంధాలు కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటివారిగా, కొన్నిసార్లు మూగవారిగా, కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. కాలం అలా ఉంది. సో ఏది ఏమైనా మీ కెరియరు భవిష్యత్తుని ఎజెండాలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి. సో దుష్టులు దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మంచి వాళ్ళ స్నేహాలు దూరం చేసుకోకండి. సంపూర్ణమైనటువంటి మానవులు ఎవరు ఉండరు. ఎందుకంటే పర్ఫెక్ట్ మానవులు ఎవరు ఉండవు. తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి మనుషులకు సంబంధించి. సో అయినప్పుడు వాటిని అధిగమించి ముందుకు పోగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. మీ ఫ్రెండ్స్లో, మీ బంధుమిత్రుల్లో ప్రతిదానికి భూతత్వంలో పెట్టి, మైక్రోస్కోప్ ల్యాబ్లో పెట్టి చూడకండి. దానివల్ల ఉన్న అనుబంధాలు, బంధుత్వాలు అన్నీ తెగిపోతాయి. కాబట్టి వీటిని అధిగమించే ప్రయత్నం అయితే చేయండి అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజులలో ఇప్పటికే నేను అన్నట్టుగా అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు కొనసాగించాల్సిన రోజులు ప్రశాంతకంగా మారాయి. అవి ఎలాగా అంటే సందర్భాన్ని బట్టి ఆయా సందర్భాలలో కొన్ని సందర్భాల్లో చెవిటి వేళ్ళలాగా ఉండాల్సి వస్తుంది, ఇంకొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో విననట్టుగా ఉండాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అంటే ఆయా సందర్భాలను బట్టి ఉండాల్సి వస్తుంది, సహనం వహించాల్సి వస్తుంది. సో అది పరిస్థితి. పెద్దల మిత్రులారా, మీరు కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యానంద్, లక్ష్య ఆర్గనైజేషన్.